నిశ్చయత కలిగి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ సమయం దేవుడిది, ఈ మందిరం దేవుడిది, మాట్లాడే వ్యక్తి కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే మన హృదయాల్లో నిశ్చయత కలిగి ఉన్నామో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అనాలోచనగా ఉండొద్దు అన్నాడు, ఐకిక విచారం చేత ఉండొద్దు అన్నాడు, మందముగా ఉండొద్దు అన్నాడు. ఎందుకని? దేవుని మాటలు చాలా విలువైనవి కాబట్టి. అలాంటి మాటలు వింటున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలంట? దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు? ఎందుకంటే ఈ సమయం మనకి దేవుడు ఈ దినాన్ని అనుగ్రహించిన తర్వాత మనం అనుకుంటామంటే ఖచ్చితంగా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి అనుకుంటాం. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామంటే దేవుడు తన దాసుని ద్వారాగా ఈరోజు నన్ను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటలను బట్టి నా జీవితం నేను ఏమి సరి చేసుకోవాలో అన్న భయము కలిగి ఎప్పుడైతే దేవుడు మాటలు మనం వింటున్నామో ఖచ్చితంగా దేవుడు మనతో ఏం చేస్తాడండి? మనం మాట్లాడడానికి దేవుడికి అవకాశం ఇచ్చామనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఒకవేళ ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం అవకాశం ఇవ్వలేదు అనుకోండి, మన హృదయంలో చోటు ఇవ్వలేదు అనుకోండి, మనలో ఎటువంటి కార్యము కూడా ఎటువంటి స్పందన తెలీదు. దేవునికి స్తోత్రం. చూద్దాము, వాక్యంలో ఒక చక్కని మాట చదువుదాము. లోకా సువార్త చూడండి, లోకా సువార్త అధ్యాయము 11లో ఒక మంచి మాట మనకి కనబడు. ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చూడండి, ఆయన సువార్త ప్రయాణంలో ఒక ప్రాంతానికి వచ్చాడంట. ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చనిపోయిన ఒక వ్యక్తిని మోసుకుని పోతున్నారంట. ఏమిటంట? చనిపోయిన ఒక వ్యక్తిని మోసుకుని పోతున్నారంట. పోతుంటే ఆ దారిలో ఎదురయ్యారు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. అక్కడ ఏం చెప్తున్నారంటే చదవం చెల్లి, ఆ ఊరి అతడు తల్లికి అతడు ఒక్కడే ఎవరు? చనిపోయిన వ్యక్తి అనమాట. ఆ కుమారుడు చనిపోయాడు. ఒకవేళ అతనికి ఏదైనా జబ్బు చేసి ఉండొచ్చు, ఏదైనా అవ్వు ఉండొచ్చు. ఆ కుమారుడు చనిపోతే నిజంగా చూడండి, ఇంటిలో ఎదుగొచ్చిన కుమారుడు చనిపోతే ఎంత హృదయ శోకం కలుగుతుంది ఆలోచించండి ఒకసారి. ఇంటిలో ఎదుగొచ్చిన, చేతికి అందొచ్చిన ఒక కుమారుడు చనిపోతే మన జీవితంలో ఎంత శోకం కలుగుతుంది? నా మాటలు విందాం, అందరూ కూడా శ్రద్ధ కలిగిందాం. అలా చనిపోయిన కుమారుని చూస్తూ తల్లి ఏం చేస్తుందంట? ఏడుస్తుందంట, బోరుని ఏడుస్తుందంట. నిజమే, అది చాలా భయంకరమైన దుఃఖము. ఏడుస్తుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆమె ఎవరంట? ఆమెకు భర్త కూడా, ఆమెకు తోడుగా ఉండేవారు ఎవరు? కుమారుడే. ఆ కుమారుడికి తోడు ఎవరు? తల్లే. ఆమె వెధవరాలంటే ఎవరు లేరంట. కానీ ఆ కుమారుడు ఒక కుమారుడు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. అలా చనిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చదవండి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి, ఎవరెందుకు కనికరపడ్డాడండి? ఎవరైతే కుమారుని పోగొట్టుకుని ఏడుస్తుందో ఆ తల్లి వైపు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి హృదయం కూడా ఏమనుకుందంటే కనికరపడ్డాడంట, జాలిపడ్డాడంట. ఆమె ఏడుస్తున్న ఆ బాధను, ఆ దుఃఖమును, ఆ శోభను చూసి ఆయన కనికరపడి ఏం చేస్తున్నాడంట? వేడవవద్దు నువ్వు అని చెప్పి ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాటలాడి సాగిరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఆ పాడి దగ్గరికి వెళ్ళాడు, ముట్టాడు, ఆపాడు. వెంటనే ఆ చిన్నవాడితో నువ్వు లేచి నిలబడడానికి, నా పాడి మీద లేచి ఏం చేశాడు? కూర్చుని మాట్లాడి సాగాడంట. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరొక మాట కూడా చూద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36లో కూడా. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36 చదవండి. యొప్పేలో తబిత అని ఒక ఆడ శిశురాలు ఉన్నదంట. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండును. ఆ దినముల యందు ఆమె కాయిలాబడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండి పెట్టారు. ఎవరు? ఆమెతో ఉన్న మిగతా వాళ్ళు. ఆమెకి జబ్బు చేసింది. ఆమె ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరంట? ఆవిడ ఒక శిష్యురాలంట. అయితే ఈ వార్త విన్నారు, ఆమె చనిపోయింది. ఆమె యొక్క బాడీని శుభ్రం చేశారు, ఒక దుఃఖం దాచిపెట్టారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఒక దైవజనుడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చదవండి, ఆ మాట చదవండి, అలా చదవండి. పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చెయ్యక తమ యొద్దకు రావాలని వేడుకొనగా ఇద్దరు మనుషులు ఎక్కడ పంపారంట? దైవజనుడైన పేతురు యొద్దకు పంపారంట. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు యెదవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు
ఆ! ఆమె ఎప్పుడైతే చనిపోయిందో, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె ఏవైతే మంచి పనులు చేసిందో, ఎలాగైతే జీవించిందో, వాళ్ళందరూ కూడా ఏడుస్తూ, తలబోస్తూ ఆయనకి చెప్తున్నారంట. బాబు ఆవిడ బ్రతికున్నంత కాలం కూడా చాలా నమ్మకస్తురాలై పరిచర్య చేసింది. అంతేకాదు ఇతరుల పట్ల ప్రేమ కలిగి, లేదంటే జాలి కలిగి, చాలా ప్రేమ కలిగి జీవించింది. ఆమె ఎన్నో ధర్మకార్యాలు కూడా చేసింది అని చెబుతూ పేతురు గారికి చెప్తూ ఏమంటున్నారంటే చదవండి. తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను కూడా అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని ఎక్కడికి పంపారు? వెలపలకి పంపి మోకాళ్ళు వంగి ప్రార్థన చేసి ఆ తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ రెండు సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఆమె చనిపోయింది, రెండవది ఈ పేతురు గారు వచ్చి ఆమెని లేపారు. అయితే ఆమె చనిపోయిన దానికన్నా చనిపోయిన వ్యక్తి బ్రతికితాదనే ఒక విశ్వాసం వెళ్ళకుందా లేదా చెప్పండి. ఆమెను ఏం చేశారు? శుభ్రం చేసి ఆమెను ఒక దుక్కు భద్రపరిచారు. దేనికి? ఒక ప్రాంతానికి ఒక దైవజనుడు వస్తున్నాడు అంటే. ఇందులో ప్రథమంగా ఏమి కనబడుతుందంటే బాగా విశ్వాసం కనబడుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా పేతురు గారు వచ్చి ఆయన మాట సెలవిస్తే ఏమవుతుంది? బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే పేతురు గారు వచ్చారు, ఆమెని సజీవురాలుగా లేపి అక్కడ ఒక మాట కనబడుతుంది, చదవండి. అక్కడ ఒక మాట కనబడుతుంది, ఆ మాట చదవండి. ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండును. అతడు ఆమెకి చెయ్యివిచ్చి దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి. మొదట ఒక విధవరాలు కుమారుని లేపాడు. వారికి దేవుడు ఎలాగ అప్పగించాడంటే సజీవుడుగా, చెప్పండి, సజీవుడుగా చచ్చిపోయిన వ్యక్తిని సజీవుడుగా అప్పగించాడు. ఇక్కడ ఒక తబిత అనే ఒక ఆడ స్థితురాలు ఉంది, ఆమె చనిపోయింది. అక్కడ ఏం చెప్తుందంటే సజీవురాలుగా. ఏం చెప్తున్నాడు? సజీవురాలుగా. మృతమైపోయిన వ్యక్తిని లేదా చనిపోయిన వ్యక్తిని ఆయన సజీవురాలుగా, దేవునికి స్తోత్రం కలిగిన గాక, జీవం కలిగిన వ్యక్తిగా, బ్రతికిన వ్యక్తిగా, చనిపోయిన వ్యక్తిని లేపి సజీవురాలుగా ఆయన ఆ వారికి అప్పగించాడు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఉద్దేశం ఏమిటో తెలుసా? మనమందరము చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? సజీవులుగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని ప్రయాస అంతా ఏమిటంటే, మన భక్తి అంతా ఏమిటంటే, మన విశ్వాసం అంతా ఏమిటంటే, ఒక దినాన్ని మనం చనిపోయిన దేవుని మాటల చేత పొందుకున్న రక్షణ చేత మనము ఆయన చూచుటకు మనం ఎలా లేస్తామంట? సజీవులుగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవముగా. దేవుని ఉద్దేశం అంతా ఏమిటంటే, ఇదిగో ఒక రోజుని మీరు మళ్ళీ తిరిగి లేపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వాళ్ళని లేపాడు. ఎంతమందిని లేపాడు? ఎంతమందిని? చాలా మందిని. ఎంతమందిని లేపారండి? ముగ్గురిని లేపారు. ఒకరు లాజరు, రెండోది ఎవరో? ఎదవరాల కుమారుడు, మూడోది యాయిరు కుమార్తె. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకి ఈ సందర్భాలన్నీ చదువుతున్నాడు, మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అక్కడ చెప్తున్నాడు ఆమెని వారికి సజీవురాలుగా అప్పగించాడు. దేవుని ఉద్దేశం ఏమిటంటే, మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని ఎలాగ అప్పగించాలనుకుంటున్నాడు? సజీవులుగా. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 ఒక చక్కని మాట పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 ఒక చక్కని మాట కనబడుతుంది. ఏ విధమ చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము దేవునికి స్తోత్రము కలిగిన గాక. హల్లెలూయా. అని పౌలు గారు అంటే మామూలు వ్యక్తి కాదండి. ఆయన ధర్మశాస్త్రం విరిగిన వ్యక్తి. ఆయనే ఏమంటున్నాడంటే, ఎలాగైనాను కూడా మృతుల పునరుద్ధానము నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, మనం చదువుతున్నప్పుడు మృతుల పునరుద్ధానము, సజీవులము, నిత్య జీవము, మరణం నుండి లేపబడుటయు, ఈ మాటలు మనం బైబిల్లో తప్ప వేరే గ్రంథాలు ఎక్కడ కూడా కనబడతాయా? ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా చెప్తున్నప్పుడు సజీవులు, మృతుల పునరుద్ధానం ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నాం? మనం ఎక్కడ వింటామంటే జీవ గ్రంథంలోనే వింటాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ యొక్క గ్రంథంలోనే. ఎందుకంటే ఆయన అంటాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బతుకుతుడు అంటారు. చాలా మంది లోకంలో కూడా ఏమంటారంటే, మాకు పునర్జన్మలు ఉన్నాయండి అంటారు. మాకు కూడా పునర్జన్మలు ఉన్నాయి, మేము చనిపోయిన బ్రతుకుతాం. ఎలాగంట? ఒకవేళ ఈ భూమి మీద చనిపోతాడంటే వాడు తర్వాత ఎలా బ్రతికేస్తాడంటే, ఈ యుగంలోనే మళ్ళీ ఎలా చనిపోయినట్టే ఈ యుగంలోనే ఒక కాకయ్యి, లేదంటే ఒక కుక్కయ్యి, లేదంటే ఒక పావురమయ్యి, రకరకాల జంతువులతో అసలు ఆయన జన్మ ఏంటో తెలియక వారు పునర్జన్మ ఎలా పోల్చుకుంటారంటే, ఇదిగో చాలా జన్మలు ఉన్నాయి, ఆ జన్మలో మేము ఇలా పుడతాము, అలా పుడతామని చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, ప్రకృతిలో ఉన్న జంతువులు కానివ్వండి, ఏ సమస్తమైన అన్నింటికైనా శ్రేష్టమైన వాళ్ళు ఎవరు? మనుషులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదు. ఎందుకంటే మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మనిషికి వివేచన, ఆలోచన ఇచ్చాడు, ప్రతిదీ ఆలోచించగలిగే శక్తినిచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలిగిన గాక. అసలు శ్రేష్టమైన జన్మే మనిషిదని అనుకుంటే, ఆ మనిషి జీవితమే దేవుని అంటూ ఎరగని వాళ్ళు కొంతమంది వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయి చనిపోయి, అరే పరలోకం లేదు, లేదంటే కైలాసం లేదు, ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు చనిపోయిన వాళ్ళే ఈ జన్మకే గ్యారంటీ లేక చనిపోతుంటే, మరొక జన్మలో మళ్ళీ కోడి పుడతారు, పాము అయి పుడతారు. మొన్న అక్కడ పని చేస్తున్నాం, మేము పని చేస్తుంటే ఈలోగా ఇంట్లోకి పాము వచ్చేసింది.
పాము వచ్చేస్తే వాండ్రమ్మ గారు ఇలా కొడేద్దామని కరెక్ట్గా వెళ్తుంటే ఆవిడ అంటుంది, కొట్ట 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 కొట్ట. అతడు ఎవరో తెలుసా అన్నది. ఎవరమ్మా అన్నది. మా మేనల్లుడు అన్నది. అతడు నాగుల చవితి రోజు చనిపోయాడు, అప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు అంటుంది. ఎప్పుడు చనిపోడంట? ఓ రోజు చనిపోడంట, ఇక్కడ తిరుగుతున్నారంట. అదే సరే అండి అనేసి వదిలేద్దాంలేండి, కొట్టొద్దు, ఇంట్లో పోతుంది పోనమన్నాను. బయటకు పోయేలా చేయండి, కొట్టొద్దు అంటుంది. అదేదో మీరే వెళ్ళి చక్కగా మేనలుడా బయటకు పోరా అని చెప్పి గడ్డలో వదిలేసారండి. దరిద్రం వదిలిపోతుంది, గొడవ ఉండదు. అంటే వాళ్ళకి పాపం తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లోక జన్మలలో వెంటనే మళ్ళీ ఒక యుగం ఉంది, ఈ యుగంలోనే మళ్ళీ వేరే విధంగా అంటున్నారు. కానీ దేవుడిచ్చేది అలాంటిది కాదంటండి. నువ్వు మహిమాదేహముతో నీవు లేపబడతావు. పౌలు గారు అది అంటున్నాడు. ఏ విధము చేతనైనను మనకి ఏం కలగాలని కోరుకుంటున్నాడు? పునరుద్ధానము. పౌలు గారు ఒక్కడే అనుకుంటున్నాడా? ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం కలగాలని ఆయన ఒక్కడే అనుకుంటున్నాడా? అందరి కోసం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరొక జీవితము దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన వారికి సజీవురాలుగా అప్పగించాడంట పేతురు గారు. దేవుడు కూడా మనల్ని ఏమన్నాడంటే మిమ్మల్ని ఒక దినాన్ని సజీవులుగా అప్పగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడిలో జీవించిన వాడు, ఆయన శక్తి ఎరిగిన వారు, ఆయన బలాన్ని ఎరిగిన వారు, ఆయన యొక్క ఉన్నతమైన ఆశయాలు ఎరిగిన వారు ఏమనుకుంటారంటే ఒక దినాన్ని మేము చనిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాము. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఒక సన్నిధిలో వాక్యం చెప్తూ ఒక ఉపమానం చెప్పాడంటే ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆ సేవకుడు బోధిస్తూ ఒక దినాన్ని కొంతకాలన్న కొందరు స్నేహితులు విహారయాత్రకు వెళ్ళారు. అందులో వెళ్తూ అక్కడ ఒక బోట్ షికార్కి కూడా వెళ్ళారు. అయితే అందులో చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో క్రీస్తుని వెరిగిన ఒక దైవ సేవకుడు కూడా, తండ్రి కుమారులు కూడా ఉన్నారు. అయితే కొంత అలా ఆహ్లాదకరంగా జరిగింది. చాలా దూరం వెళ్ళారు. వెళ్ళిటేనికి ఆ బోట్లో చిన్న అంతరాయం కలిగింది. అందులోకి నీళ్లు రావడము ప్రారంభమైనవి అంట. ఆ నీళ్ళు ఎప్పుడైతే రావడం ప్రారంభమైందో వీళ్ళందరికీ భయం కలిగేస్తుంది. ఎందుకంటే అందరం కూడా ఇక్కడ మనం ఏమైపోతాం? చనిపోతాము. ఈ నీళ్ళు ఎక్కువైపోయడానికి మనం ఖచ్చితంగా చనిపోతాం అనుకుని ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ మూలనున్న ఎక్కడో కూర్చున్న దైవజనుడు మాత్రం బైబిల్ తెరిచి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రార్థన చేస్తున్నాడంట. తన కోసం చేసుకుంటా లేదంట. ఎలాగైనా ప్రభువా ఇలా రక్షించబడాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారంట. తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారంట. ఈలోగా ఫోన్ చేశారు. ఓ లైఫ్ బోట్ వచ్చింది. ఆ బోట్ వచ్చిన తర్వాత అందరిని కూడా అందులో ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఏమైందంటే అది చిన్న బోట్ అవడం వల్ల వీళ్ళందరూ ఎక్కడం వల్ల అది కూడా మునిగిపోయే ప్రమాదంలో పడ్డదంట. అప్పుడు ఆ బోట్ డ్రైవర్ ఏమంటాడంటే, అయ్యలారా, ఇందులో మనం అందరము క్షేమముగా గట్టుకు చేరాలనంటే ఇది మునిగిపోయే స్థితి వచ్చింది. చాలా మంది ఉన్నారు ఇందులో ఒక్కరు కానీ లేకపోతే ఇద్దరు కానీ దిగివేయాలి. ఎవరైతే ఇద్దరు దిగుతారో ఇందులో ఉన్న 30 మంది బ్రతుకుతారు. ఎవరు చిత్తపడగలరు ఈ ప్రాణ త్యాగానికి అన్నారంట. అందులో ఒక ఇద్దరు లేచారంట. లేచినప్పుడు భయంగా అప్పుడు ఈ దైవ సేవకుడు తన కుమారుడు కూడా లేచి, అయ్యారా మీరు దిగవద్దు, మీరు వెళ్ళండి, మేము ఉంటాం అన్నారంట. అయ్యా మీరు తండ్రి కుమారు మీరు చనిపోతాం ఏంటి? మా కొరకు మీరు చనిపోతాం ఏంటంటే, లేదయ్యా మీరు వెళ్ళండి, మీరు బ్రతకవలసిన అవసరం ఉంది, మాకే భయం లేదు అని చెప్పి మునిగిపోతున్న ఆ బోట్లో ఉన్నారు. వీళ్ళని పంపిస్తున్నారు. అప్పుడు అంటున్నారు, అయ్యా అయ్యా అని చెప్పి కేకలు వేస్తుంది. అప్పుడు అన్నారు, అయ్యలారా మేము చనిపోయినా మేము తిరిగి మరలా బ్రతుకుతాం. ఎందుకంటే మేము దేవుణ్ణి అంగీకరించిన వారము, సజీవుడైన దేవుని తెలుసుకున్న వాళ్ళము, మేము రక్షణ పొందుకున్న వాళ్ళము, మాకు పునరుద్ధానం ఉంది. మేము చనిపోయినా మా దేవుడు మమ్మల్ని లేపుతాడు. కానీ మీకు బాప్తిస్మం లేదు, మీకు రక్షణ లేదు. మీరు ఇలా చనిపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. పిల్లరా, మీరు ఖచ్చితంగా బ్రతకాలి. మీరు వెళ్ళండి, మేము చనిపోయినా కూడా మరలా మేము తిరిగి లేపబడతాం. ఎందుకంటే మాకు ఆ నిశ్చయత మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. వెళ్ళారు, వారు చనిపోయారు, వీళ్ళ కొట్టుకు వచ్చారు. అలా చెప్తున్నారు. ఈ సేవకుడు సంఘంలో చెప్తున్నారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తూ అప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ రోజు ఎవరైతే ఇద్దరు బయటికి లేచి మేము వెళ్తామంటే వద్దన్నారో, వాళ్ళు చనిపోయిన తర్వాత లేచిన వారు కూర్చున్నామో అందులో ఒకనే నేను ఈ రోజు దేవుని అంగీకరించాను, క్రీస్తుని తెలుసుకున్నాను, ఈ సాక్ష్యం చెప్తూ అనేక మందిని ఇదిగో సజీవులుగా నిలబడతాకి ఈ సాక్షిగా వాడబడుతున్నాను అన్నాడంట. దేవునికి మహిమ కలిగిన కాక. నిజమేనండి, దేవుని అంగీకరించే వాడికి ఇదిగో మరణమైన భయం ఉండదు. ఈ లోకంలో ఎలా బ్రతకాలనేది ఆలోచన కాదు. ఎలాగైనా నా దేవుడు సజీవుడిని మమ్మల్ని లేపగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే పౌలు గారు కూడా అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మాకు అదెంతో లాభము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని చూడండి, మరొక మాట చూడండి, యోహాను సువార్తలో ఓ మాట కనబడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయములోని చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి. అక్కడ మనకు తెలుసు లాజరు గారి యొక్క సందర్భం. యోహాను సువార్త ఎక్కడంటే 4లో అనుకుంటాను చూడండి. 11:4 కాదు కానీ కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్పను. అయితే అక్కడ లాజరు గారికి ఒక వ్యాధి వచ్చింది, మనందరికీ తెలుసు. అయితే ఆ వ్యాధి వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే అక్కడ ఇంకా వెళ్ళవలసిన దినాలకు 2 దినాలు లేటుగానే అక్కడికి వెళ్ళాడంట. అప్పుడు కిందకు వచ్చేస్తుంటే అక్కడ అంటుంది మరియమ్మ గారు అంటారు చూడండి, అక్కడ ఏమంటున్నారంటే, మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు. ఇప్పుడైనా నీవు చదవండి, ఆ మాట చదవండి. 21లో చూడండి ఆ మాట. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. మీకు అనుగ్రహించిన ఎరుగును యేసు
నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా ఆ దేవునికి స్తోత్రము కలిగిన గాక. మార్త ఏమంటుందంట? అవును ప్రభా, అంచె దినములు యందు అంచె దినములు యందు. నిజంగా మార్త గారైనా ఆ మాట అనగలిగారు. ఏమనగలిగారు? ఖచ్చితంగా ప్రభా, అంచె దినం యందు. మనమైతే ఇంకా అప్పుడు ఆ మాట అనగలమో లేమో. చనిపోయే స్థితి వచ్చిందనుకో, అంచె దినం యందు లేస్తామని అనగలుగుతామా? మార్త గారైనా ఆ మాట ఏమనగలుగుతుంది ఆవిడ? ఖచ్చితంగా ప్రభువా, అంచె దినం యందు నా సహోదరుడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుదును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మళ్ళీ ఏమవుతాడు? తిరిగి ఒక దినాన్ని బ్రతుకుతాడు. దేవుని ఉద్దేశం అంతా ఏమిటంటే, నువ్వు చనిపోయిన క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మరొక దినాన్ని నీవు లేస్తూ చెప్పాడు కదా. కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పడా పునరుద్ధానం కోసము? వాళ్ళ మహిమా దేహము దరిద్రురు, వారు అక్షయులుగా లేస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అంటే దేవుని ఉద్దేశం అంతా ఏమిటంటే, ఖచ్చితంగా ఒక దినాన్ని మీరు లేస్తారు. అందుకనే ఆ ప్రాంత ప్రజలకు అర్థం అవ్వాలనే అక్కడ లాజరును లేపాడు. వాళ్ళకి ఎలా ఉందంటే ఒక అవిశ్వాసం ఉంది అక్కడ ఆ ప్రాంతంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట చెప్పినప్పుడు కిందకు వచ్చేసినప్పుడు ఏమంటున్నాడు అంటే, వాళ్ళు ఎంత అవిశ్వాసంగా మాట్లాడుతున్నారు అని అంటే చూడండి 36 అంటారు. కాబట్టి యూదులు అతనిని ఎలాగా ప్రేమించినో చూడవచ్చునని చెప్పుకున్నారు. వారిలో కొందరు 37 చదువుతా, వారిలో కొందరు ఆ గుడ్డు వారి కన్నులు తెరిచిన ఈయనను చావకుండా చేయలేడా? వీళ్ళ ప్రశ్నలు ఏమొచ్చేస్తున్నాయి? వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, భౌతికమైన ఇక్కడ చావు గురించి ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చూపించేది ఏంటంటే, ఇదిగో మరొక దినాన లేపబడతారు, అంచె దినమున లేపబడతారు. అందుకే మీరు క్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా ఆయన మరణంలోనికి కూడా ఏం పొందారు? మారు మనసు, లేకపోతే బాప్తిస్మము. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ భౌతికమైన జీవితం ఒకటే అనుకుంటున్నారు. అక్కడ అంటున్నారు ఏమంటారంటే, గుడ్డివాడు కన్నులు తెరవజేశాడు కదా, కుంటివాడిని లేవదీసినాడు, ఇక ఈ వ్యక్తిని చావకుండా చేయలేడా అని చెప్పుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో మీకు ఒక చూపిస్తున్నానని చెప్పి, ఇగో ఆ రాయి తీయండి, ఆ రాయా తీయండి అని అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో అతను చనిపోయి ఎన్ని దినాలు అయిపోయిందంట, అతను చనిపోయాడు, ఆ వాసన వస్తుంది అని అనుకుంటున్నారంట. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, లాజరు నువ్వు బయటికి, ఏమన్నారు? లాజరు నువ్వు బయటికి. అంటే మనుషులకు చనిపోయినట్లుగానే అసాధ్యముగానే కనిపించవచ్చు. ఈరోజు చాలా మంది చనిపోయిన వారిగానే ఉన్నారు. లోకం వెంబడి తిరిగి క్రీస్తు శక్తిని తెలియక, దేవుని వాక్యము తెలియక, లేదా నామకార్థ స్థితిలో ఉండి, నామకార్థ భక్తిలో ఉండి, లేదా లోకముతో అమేకమైపోయి, ఇదిగో వాళ్ళు అసాధ్యంగానే కనిపిస్తాయి దేవుని కార్యాలు, కానీ దేవుళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమయ్యి శ్రేష్టముగా స్తోత్రం కలిగిన గాక. అందుకనే లాజరు బయటికి రావనగానే లాజరు ఎలా వచ్చాడు? సజీవుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవుడికి. ఎందుకంటే ఒక దినాన్ని మీరు అందరూ చనిపోతే ఇదిగో ఇలాగ సజీవులుగా తిరిగి లేపబడతారు. ఆయన బోరా శబ్దం వినబడినప్పుడు ఏమవుతారంట? మనుషులందరూ సమాధులు తెరవబడతాయంట. వారందరూ మహిమా దేహముతో అక్షయతను ధరించుకుని క్రీస్తును చూడవచ్చిన వారిగా లేపబడతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని లాజరు చనిపోయిన తర్వాత 12 అధ్యాయంలో కింద చూస్తుంటే, 9లో కూడా చూస్తుంటే, లాజరు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లాజరుని అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆయన చూడడమే కాదంట. అక్కడ చూడండి 9లో చూడండి, 12:9లో, కాబట్టి యూదుల్లో ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసుని చూడడానికి మాత్రమే కాదు, మృతుల్లోండి లేపిన లాజరును కూడా ఎక్కడికి వచ్చారు? లాజరును కూడా చూడవచ్చారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా రక్తము నా శరీరము తీసుకున్నవాడు ఎన్నటికి కూడా చనిపోడు. ఇదిగో జీవము, పునరుద్ధానము, మార్గము, సత్యము సమస్తముని నేనే. నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు మరలా ఏమవుతాడంట? తిరిగి బ్రతికింపబడతాడు. ఇదిగో బ్రతికింపబడిన వారి గుంపులో ఉండాలి. అందుకే పునరుద్ధానాలు నిన్నట 2 పునరుద్ధానాలు ఏంటంట? మేలు చేసిన వారు ఏ పునరుద్ధానానికి వెళ్తారు? జీవ పునరుద్ధానానికి వెళ్తారు. కీడు చేసిన వారు కీడు పునరుద్ధానానికి వెళ్తారు. మనం ఏ పునరుద్ధానంలో ఉండాలని మనం కోరుకుంటున్నామో, ఇదిగో జీవ పునరుద్ధానము. ఆయన వాక్యం ఏమి చెప్తుందంటే, ఇదిగో వారు ఆయనకి సజీవులుగా అప్పగించినట్లుగా ఒక రోజు క్రీస్తు రాకల్లో మనము కూడా సజీవులుగా లేవాలి. అట్టి ఆశ కలిగి మనం ఎప్పుడైతే ఉన్నామో, అట్టి నిశ్చయిత, అట్టి విశ్వాసం, అట్టి భక్తి జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, ఖచ్చితంగా ఇగో దేవుని మహిమతో మనము కూడా స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అట్టి కృప దీవెన మనందరికీ అనుగ్రహింపబడిన గాక. ఆమేన్. దేవునికి మహిమ.